నమ్మకపోతే దుమ్ము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు 8.5 కోట్లు నీకు ఎస్టీసీ తీసుకున్న ఆదాయం 8.5 కోట్లు. నా పోర్ట్ఫోలియో వచ్చి 8.5 కోట్లు ఉంది. ఒకసారి ఆలోచించండి, ట్రేడ్ చెక్ చేసుకోండి. కావాలంటే నా పాన్ కార్డ్ నెంబర్ BEGPD 3678 చెక్ చేసుకోండి. సార్ ఊరికే సార్ దాస్ సార్కి డబ్బులు వచ్చాయని చెప్పుకుంటాను కానీ ఏం రాలేదనుకోనంటే ఈ బిజినెస్ నుంచి బ్రీజా బెంజు ఒక పెద్ద బంగ్లా లాంటి ఇల్లు కట్టుకోవడం జరిగింది. చాలామంది చూశారు కూడా. కానీ నేను చెప్తున్నా కదా, ఇది ఒక్కటి జరిగిపోయింది. కానీ 2025 డిసెంబర్ వరకు నా ఇన్కమ్ 50 లక్షలు ఉండబోతుంది. 50 లక్షలు. ఒకసారి చూడండి, 50 లక్షల ఇన్కమ్ రావాలనుకుంటే నేనేం చేయలేదు, కొత్త పని ఏం చేయట్లేదు. రోజు స్నానం చేస్తాను. నేను ఏం చేస్తాను? రోజు స్నానం చేస్తాను. ఎందుకు చేస్తారు ఇక్కడ? నిజాలు చెప్పండి అబ్బా, చేస్తారా? మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, సారీ ఎవరైనా తప్పుగా అనుకోగాను, మా ఫ్రెండ్ ఉన్నారు. ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుతుంటే 8 గంటలకి పిల్లలకి బయలుదేరించాను. ఈ పోలీసు వాళ్ళు అయింది 6 లక్షలు పెట్టి స్విట్జర్లాండ్కి ఎక్కడికి చెప్పి నాకు వేసేయలేదు. ఇప్పుడు డబ్బులు నష్టపోయింది ఎవడు? నేను కాదు కదా. అందుకే నీ తార్ అని ఒక బండి కొత్తగా వచ్చిద్దాడు. అది 12 లక్షలు పెట్టి కొనుక్కోవచ్చాడు. తార్ అని మహేంద్ర బండి. ఆ స్విట్జర్లాండ్కి వెళ్ళే డబ్బులు ఏమవుతున్నాయో. ఇదే పోలీస్ స్టేషన్లో ఒక 7 years వర్క్ చేస్తాను నేను, చేతులపూడి పోలీస్ స్టేషన్లో. సో చాలామంది మా బ్యాచ్ ఎస్ఐలు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వెరీ ఫెంటాస్టిక్. ఎవరికైనా కొత్త వాళ్ళు ఉంటే నేను ఇంట్రడక్షన్ అనేది. సో రైట్, ఎంతమంది బిగినర్ చేయడం రెడీ ఉన్నారు? ఒకసారి చేతులు లేపండి. ఒకసారి గట్టిగా బిగినండి ప్లస్. సో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన దేశం ఈరోజు 10 కోట్ల మంది జనాభా ఈరోజు ఇన్వెస్టర్స్గా తయారయ్యారు. అంటే 10 కోట్ల మంది పెట్టుబడిదారులు తయారయ్యారు మన ఇండియాలో. సో వెరీ పవర్ఫుల్ వర్డ్ ఇది. ఎందుకంటే మనకి ఈరోజు ఇండియా 10వ స్థానం నుంచి 5వ స్థానంలోకి, 5వ స్థానం నుంచి 3వ స్థానంలోకి రావడానికి రెడీ ఉంది. ఆర్థిక వ్యవస్థలో రెడీగా ఉంది. సో అట్లాంటి దేశంలో మనం ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సగర్వంగా తల ఎత్తుకునేటట్లుగా గట్టిగా ఒకసారి సెల్యూట్ కొట్టాలి భారతదేశానికి. ఓన్లీ 10 సంవత్సరాల్లో ఈరోజు 10వ స్థానం నుంచి 5వ స్థానం, 5వ స్థానం నుంచి 3వ స్థానంలో రాబోతుంది. 10 కోట్ల మంది పెట్టుబడిదారులు తయారయ్యారు. కానీ అందులో మనం ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలి. ఉన్నామా? సో అందరూ మంచి బిజినెస్ అంటున్నాం కదా. మంచి బిజినెస్ ఎందుకు చేయాలి? మంచి బిజినెస్ ఎందుకు చేయాలండి? ఎందుకు చేయాలి? మంచి కాబట్టి చేయాలంటారా? మార్నింగ్ వాక్ చేస్తే ఎంతమందికి మంచిదండి? మార్నింగ్ 5 గంటలు లేచి వాకింగ్ చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు లేపండి. మరి మంచే కదా, అందరూ చేయాలి కదా, మంచే కదా. వాకింగ్ చేస్తే నాకు తెలిసి సర్వరోగ నివారణ, అవునా కదా? మన 5 మంది డాక్టర్లో ఒక డాక్టర్ అన్నమాట వాకింగ్ అంటే. ఒక డాక్టర్ మనతో ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు వాకింగ్ అంటే. మనకు ఆ విషయం తెలిసి మంచి విషయం, అవునా? సరే, అది వదిలేద్దాం. కాకరకాయ చేదు చాలామందికి తెలుసా లేదా? కాకరకాయ జ్యూస్ తాగితే ఎంతమందికి మంచిదండి? ఎంతమంది తాగుతారు కాకరకాయ జ్యూస్? పొద్దున్నే లేచి కనీసం మన ఇంట్లో చేసుకోకపోయినా కనీసం గ్రౌండ్ దగ్గర బయట అమ్ముతూ ఉంటాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాగొచ్చా లేదా? తాగొచ్చా? ఎంతమంది తాగుతారు? సాయంత్రం పూట బీచ్ షాప్ దగ్గర ఎంతమంది తాగుతారు? మంచిదే కదా. ఏది మంచిది, ఏది చెడ్డది? మంచిదేమో 10 రూపాయలు దొరుకుతుంది బయట, చెడ్డదేమో 100-200 దొరుకుతుంది. మనం ఏం చేస్తాం? మంచిదే కదా. ఈ బిజినెస్ కూడా మంచిదే. అందరూ మీతో రారు, అందరూ మీతో కలిసి బిజినెస్ చెయ్యరు. ఎందుకంటే మంచిది కాబట్టి చేయరు. అర్థమైందా? మంచిది కాబట్టి చేయరు. 140 కోట్ల జనాభాలో 10 కోట్ల మంది పెట్టుబడిదారులు ఉన్నారు. ఓన్లీ 86 లక్షల మంది మాత్రమే బిజినెస్ చేస్తున్నారు. మరి 140 కోట్ల జనాభా ఏం చేస్తున్నారు అనుకుంటే 33 కోట్ల జనాభా అవారాగా తిరుగుతున్నారు.
అవారగా తిరుగుతున్నారు, కార్యకర్తల లెక్క తిరుగుతున్నారు, పార్టీలు ఎమ్మడి తిరుగుతున్నారు, ఏ పని చేయలేకుండా తిరుగుతున్నారు. వాళ్ళకి ఏమైనా అన్న అడిగితే నేను ఇమీడియట్గా రియల్ ఎస్టేట్ చేస్తున్నామని చెప్తారు వాళ్ళు. ఈ మధ్యన ఒక ట్రెండ్ నడుస్తుంది, ఏం చేస్తున్నారు అనుకో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. యాక్చువల్గా చేసేటోళ్ళు కూడా అంత సీరియస్గా చెప్పరు. నాకు అర్థమే కాదు ఏం చేస్తున్నాం అంటే రియల్ ఎస్టేట్. వాళ్ళ మేడం లోపల ఉంటుంది, ఏంటిరా నీ రియల్ ఎస్టేట్, లోపల చిరిగిపోయిన బనియన్ ఉన్నది, ఆ బనియన్ చూసుకోరాదా, కనీసం అది ఏదో చెప్పడానికి వచ్చాడు, వాళ్ళు ఏదో చెప్పడానికి వచ్చారు, వింటే నీ జీవితం బాగుపడుతుందా లేదు కానీ పిల్లల జీవితమే బాగుపడుతుందని చెప్పి ఆ ఆలోచన కూడా రాదు. కామన్ సెన్స్ అంటే చెప్తా చూడండి, బిజినెస్ ఓన్లీ కామన్ సెన్స్ ఉంటే చేయొచ్చు. ఎలా చేయొచ్చు కామన్ సెన్స్ అంటే, ఒక ఎడారిలో ఒక పంపు ఉంది, బాగా ఒక వ్యక్తి తిరుగుతున్నాడు. ఈ మధ్యలో ఒక సినిమా వచ్చి చూసారా, గోట్ లైఫ్ అని, ఆడి జీవితం గోట్ లైఫ్ అని వచ్చింది, ఐడియా ఉందా? నిజంగా జరిగింది, అది నిజంగా జరిగింది, చాలామంది జరుగుతుంది. ఆల్రెడీ కొంతమంది ఇంకా ఉన్నారు, బహ్రెయిన్లో, కువైట్లో అలాంటి కంట్రీస్లో, దుబాయ్ లాంటి కంట్రీస్లో ఉన్నారు ఇంకా. వాళ్ళు చాలామంది ఆడి జీవితాలు ఉన్నాయి, గోట్ లైఫ్ చాలామంది ఉన్నాయి. ఒక్కరి జీవితం గురించి అక్కడ చెప్పారు. అది అందులో ఒక పర్సన్ ఏం చేస్తున్నాడు అనుకున్నానంటే, ఒక ఏమంటుందంటే పంపు, చేతి పంపు ఐడియా ఉందా? ఇప్పుడు మీకు తెలియదేమో, మన 20-30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి తెలుస్తుంది, చిన్నపిల్లలకు తెలియదు. ఈ చేతి పంపు ఉంటే ఆ చేతి పంపు దగ్గర ఒక బోర్డు రాసి ఉంటుంది, దాని దగ్గర ఏమైనా రాసి ఉంటుంది అంటే చుట్టుపక్కల నీరు ఉండవు,